ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ తేజ్ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టి నవతారకేశ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. యువజన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ తేజ్ పిలుపు మేరకు ఈస్ట్ గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టి నవతారకేశ్ ఆధ్వర్యంలో మంగళవారం రాజమహేంద్రవరం జాంపేట గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై బల ప్రయోగానికి పాల్పడడం అత్యంత దురదృష్టకరమని, విద్యార్థుల హక్కులను కాలరాసే చర్యలను సహించబోమని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, మాజీ స్పోక్స్ పర్సన్ కావూరి శ్రీనివాస్, ఎస్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరాల సాయినంద్ కిషోర్, కళ్యాణ్, సతీష్, జాఫర్, సోరస్, ప్రేమ్ కుమార్ తదితర యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో ఆ హోంమంత్రి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి లోకం అంతా కూడా ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉంది. చూసా గత నీటి మీద అలానే కాకుండా 115 పేపర్లు ఈ దేశ చరిత్రలో బీజేపీ యొక్క నేతృత్వ పాలనలో 115 పేపర్లు లీక్ అయ్యాయి. ఈ రోజు విద్యార్థులు 22 మంది చనిపోయారు. 2 మంది విద్యార్థులు, లక్షలాది మంది వీధిలో పడ్డారు. ఈ రోజున వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేక మంది ఈ రోజు దీన్ని నిరసన వ్యక్తం చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే శాంతియుతంగా ఈ అమిత్ షా హోంమంత్రి కాల్పులు చేయమని, లాఠీ చార్జ్ చేయమని ఇవాళ రూలింగ్ ఇవ్వడం అనేది చాలా తప్పుగా పరిగణిస్తూ ఆయన రిజైన్ చేయాలని ఈ రోజు పార్లమెంట్ వద్ద కూడా ధర్నా చేస్తా ఉన్నాయి. అంటే ఈ నియంతృత్వ పాలనలో ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్న బీజేపీ నియంతృత్వ పాలన పరిపాలిస్తూ ఈ దేశాన్ని, ఈ అడిగే హక్కుని ప్రశ్నించే గొంతులు నొక్కాలని చూస్తా ఉంది. దీనికి ప్రతిగా విద్యార్థి సంఘాలు అనేక మంది ఈ రోజు గలబెట్టి అమిత్ షా రిజైన్ చేయాలని చెప్పేసి ఈ రోజు కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయించిన అమిత్ షా వెంటనే రిజైన్ చేయాలని చెప్పి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు దిష్టిబొమ్మ దగ్నం చేస్తున్నాం. ఆయన రిజైన్ చేసే వరకు యూత్ కాంగ్రెస్ పోరాటం ఆపదని ఈ సందర్భంగా తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ గట్టి నాతో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ మరియు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నవతారకేశ్ ఆధ్వర్యంలో ఈ విద్యార్థులపై అరాచక దాడులు చేసిన బీజేపీ 20 మందిని చంపేసి మట్టిపెట్టింది. విద్యార్థులపై భాషపాలు ఉపయోగించి లాఠీ చార్జీలతో అవమానపరిచింది. అలాంటి బీజేపీని కిందకి దించాలని మేము కోరుకుంటూ ప్రజలందరినీ ఉత్తేజపరచాలని, ఇలాంటి ఓటుని కించపరుస్తూ యువతని అణిచివేస్తున్న బీజేపీ పాలన అంతమోదించాలని ఈ ధర్నా చేస్తున్నాం.